శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 10 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది. అనురాధ నక్షత్రం రాత్రి 7 గంటల 5 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. మంగళవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే రాత్రి 7:05 వరకు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసిన, కీలకమైన పని మీద బయటికి వెళ్ళిన వజ్రయోగం వల్ల పనుల్లో హాని చేకూరుతుంది. అలాగే ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. రాత్రి 7 గంటల 5 నిమిషాల తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. మంగళవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఇది కలహాలు సృష్టిస్తుంది. రాత్రి 7:05 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా వేరే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. అంటే 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా పనుల్లో ఆటంకాలు వస్తాయి, ఎదుటి వాళ్ళతో గొడవలు అవుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 12 రాసుల వాళ్ళు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. లేదా దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. అప్పుడు యోగాలు వ్యతిరేకంగా ఉన్నా దానివల్ల పెద్దగా ప్రభావం ఉండదు. పనులు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కుంభరాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించిన డిస్కషన్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే గొడవలు రాకుండా జాగ్రత్తగా డిస్కషన్స్ చేసుకోవాలి. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలకు సంబంధించిన చర్చల పరంగా కొద్దిగా విభేదాలు కలిగే సూచనలు ద్వాదశ రాశుల వాళ్ళకు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఆలోచించి అడుగులు వేయాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కుంభంలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు వాళ్ళ కెరీర్ గురించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనురాధ నక్షత్రం రాత్రి 7 గంటల 5 నిమిషాల వరకు ఉంది. ఈ అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో ఎవరైనా సరే కొన్ని పనులు చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో సర్జరీలు చేయించుకోవచ్చు. రాత్రి 7:05 లోపు కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో అయినా జాయిన్ అవ్వచ్చు, సర్జరీలు అయినా చేయించుకోవచ్చు. రాత్రి 7:05 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు కూడా సర్జరీలు చేయొచ్చు. అలాగే మన వైపు న్యాయం ఉంటే, నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్లతో గొడవ పడటానికి జ్యేష్ఠ మంచిది. ఎదుటి వాళ్లతో గొడవపడి విజయం సాధించడానికి రాత్రి 7:05 తర్వాత జ్యేష్ఠ నక్షత్ర బలం పనిచేస్తుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తుంది. మంచి కోసం చెడైనా సరే చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు ఈరోజు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. ధార్మిక చింతనలు పెరుగుతాయి. దేవాలయ సందర్శనం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు కొన్ని వచ్చే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఆ ఆపదల నుంచి బయటపడే ప్రయత్నం చేసి విజయాలు సాధిస్తారు. అదేవిధంగా ఒక ఆందోళనకరమైన వార్త వినే అవకాశం ఉంది. దాన్ని తట్టుకొని నిలబడి ముందడుగు వేసే ప్రయత్నం వృషభ రాశి వాళ్ళు చేయాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మనోవేదన ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈరోజు మిథున రాశి వాళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో వ్యతిరేకతలు ఉంటాయి. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారు. అటువంటి వ్యక్తుల్ని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే అంతిమంగా అద్భుత విజయాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. అంటే కర్కాటక రాశి నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళితే సెలెక్ట్ అయ్యి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనలాభం చేకూరుతుంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధువులకు సంబంధించిన ఒక వార్త మనసుకు బాధను కలిగింపజేస్తుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేయాలి. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభం సింహరాశి వాళ్ళకు ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా
ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందుతారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. ధనపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి లభిస్తుంది. కన్యా రాశి వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలున్నాయి. అలాగే ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. తులారాశి నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూలకు వెళితే సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనలాభం కూడా తులారాశి వాళ్ళకు ఉంది. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. అంటే కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ చేసే ప్రయత్నాలు అద్భుతంగా అనుకూలిస్తాయి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి చేసే అన్ని ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదిస్తారు. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ధనుసు రాశి వాళ్ళు కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వ్యాపారంలో సమస్యలు వస్తే మనోధైర్యంతో సమయస్ఫూర్తితో ముందడుగు వేసి వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే బంధువులతో అకారణ వాదములు పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ బంధువులతో వాదనలు పెట్టుకోకండి. మీరు ఎటువంటి వాదనలు పెట్టుకోకుండా మకర రాశి వాళ్ళు చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుంటే బంధువులతో వాదనలు రావు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృధా ధన వ్యయం కనిపిస్తోంది. అనవసరంగా ధనాన్ని ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు ఆకస్మిక సంఘటనలు కొన్ని కుంభరాశి వాళ్ళకు చోటు చేసుకుంటాయి. వాటిని తట్టుకొని ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తులాభం చేకూరే సూచనలు ఉన్నాయి. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయటం కానీ ఎవరైనా ఇవ్వటం ద్వారా కానీ వస్తులాభాన్ని పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలు తొలగిపోతే కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీనరాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. 12 రాశుల వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా కలిసి రావాలంటే, చేస్తున్న పనుల్లో అద్భుతమైన కార్యసిద్ధి లభించాలంటే మంగళవారం కాబట్టి ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 11 సార్లు, ఓం శరవణ భవాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 11 సార్లు చదువుకొని బయటకు వెళ్ళాలి. ఓం అం అంగారకాయ నమః 11 సార్లు, ఓం శరవణ భవాయ నమః 11 సార్లు. ఈ 2 మంత్రాలు చదువుకుని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన పురోభివృద్ధిని ద్వాదశ రాశుల వాళ్ళు పొందవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో ఆపరేషన్లు చేయించుకుంటే మంచిది. ఆపరేషన్లు 100% విజయవంతం అవుతాయి. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మంచిది. మళ్ళీ అప్పులు చేయాల్సిన అవసరం దాదాపుగా రాదు. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు చేసుకోవాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలంలో జపించాల్సిన మంత్రం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.